నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆధ్యాత్మికతకు కేర్ ఆఫ్ అడ్రస్. హిందూ ధర్మం, హిందూ పరిరక్షణే కర్తవ్యం. అదే భక్తి టీవీ లక్ష్యం. #1 ఆధ్యాత్మిక ఛానల్ గా భక్తి టీవీ రికార్డు సృష్టించింది. ఆస్థా, సంస్కార్ టీవీలను వెనక్కి నెట్టి బార్క్ రేటింగ్ లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇదే అంశంపై ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. భక్తి టీవీ దేశంలోనే రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక ఛానల్స్ ను వెనక్కి నెట్టి ఏకంగా #1 స్థానంలో నిలిచింది. 6 జీఆర్పీలను సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక ఛానల్స్ ఉన్నా ఏది భక్తి టీవీ దరిదాపుల్లో కూడా రాలేకపోయాయి. హిందూ ధర్మ పరిరక్షణకు అహర్నిశలు శ్రమిస్తోంది భక్తి టీవీ. భక్తి టీవీ తెలుగు రాష్ట్రాల్లో ఆవిర్భవించి దేశాన్ని శాసిస్తోంది. ఆధ్యాత్మిక ఛానల్స్లో #1 గా నిలిచింది. దేశంలో మరే ఆధ్యాత్మిక ఛానల్కు సాధ్యం కాని రికార్డులను తన పేరిట లిఖించుకుంది. హిందువుల గుండెల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకుంది. హిందూ పండగలైన, బ్రహ్మోత్సవాలైన, ప్రముఖ ఆలయాల విశిష్టతలైన హిందూ ధర్మం కోసం భక్తి టీవీ కృషి చేస్తోంది. దేశం నలుమూలల్లో హిందూ ఆలయాల విశిష్టత, చరిత్ర భక్తులకు అందించడంలో భక్తి టీవీతో ఏ ఆధ్యాత్మిక ఛానల్ పోటీ పడలేవు. హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా భక్తి టీవీ ప్రసారాలు చేస్తోంది. భారతీయ ఆధ్యాత్మిక ప్రచారమే ధ్యేయంగా మరే మతానికి కొమ్ముకాయని తత్వంతో దూసుకెళ్తోంది. ఇంటింటా హైందవ చింతనే భక్తి టీవీ మార్గంగా కృషి చేస్తోంది. కోటి దీపోత్సవంతో ప్రతి చోటా కార్తీక దీపాలు వెలిగించేలా హిందువుల్లో భక్తి భావాన్ని పెంపొందించి రేపటి తరానికి ఆధ్యాత్మిక వారధిగా పయనిస్తోంది. అందుకే భక్తి టీవీ #1 ఆధ్యాత్మిక ఛానల్గా నిలిచింది. దేశవ్యాప్తంగా భక్తికి విపరీతమైన నెట్వర్క్ ఉంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కేవలం హిందువులు, హిందుత్వం ఎజెండాతో పనిచేస్తున్న ఏకైక ఛానల్ భక్తి టీవీ. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు భక్తి టీవీకి అగ్రస్థానాన్ని కట్టబెట్టారు. మరే ఛానల్కు ఇలాంటి అవకాశం ఇవ్వలేదు. హిందువులంతా భక్తి టీవీని తమ సొంత ఛానల్లా ఓన్ చేసుకున్నారు. అందుకే దేశంలోనే #1 ఆధ్యాత్మిక ఛానల్గా నిలిచింది. బార్క్ ఇవాళ విడుదల చేసిన రేటింగ్స్లో భక్తి టీవీ సర్వోన్నత స్థానంలో #1 గా నిలిచింది. బార్క్ ఇవాళ విడుదల చేసిన రేటింగ్స్లో సంస్కార్ టీవీ 2వ స్థానంలో, సిద్ధార్థ ఉత్సవ్ 3వ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో దివ్య, ఆస్థా, SVBC నిలిచాయి. దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక ఛానల్స్ ఉన్నప్పటికీ భక్తి టీవీ మాత్రమే 6 జీఆర్పీలు సాధించి రికార్డు సృష్టించింది. సంస్కార్, సిద్ధార్థ ఉత్సవ్ టీవీలు 4 జీఆర్పీలు చొప్పున సాధించి 2-3 స్థానాల్లో నిలిచాయి. ఈటీవీ లైఫ్ 3 జీఆర్పీలు, దివ్య టీవీ 2 జీఆర్పీలు, ఆస్థా 2 జీఆర్పీలు, SVBC 1 జీఆర్పీ చొప్పున సాధించాయి. ఇండియా అర్బన్ కేటగిరీలో కూడా భక్తి టీవీ అగ్రస్థానంలో ఉంది. 8 జీఆర్పీ పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ కేటగిరీలో సంస్కార్, దివ్య, సిద్ధార్థ ఉత్సవ్ వంటి ఛానళ్లు భక్తి టీవీ తర్వాతే ఉన్నాయి. ఇండియా అర్బన్లో భక్తి టీవీకి 8 జీఆర్పీలతో టాప్ లేపింది. సంస్కార్ టీవీకి 5, దివ్య టీవీకి 4 జీఆర్పీలతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈటీవీ లైఫ్కి 3, ఆస్థా, సిద్ధార్థ ఉత్సవ్కు 2 జీఆర్పీలు చొప్పున వచ్చాయి. SVBC 1 జీఆర్పీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో #1, తెలంగాణలో #1, తమిళనాడులో #1, కర్ణాటకలో #1, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో #1 గా నిలిచింది భక్తి టీవీ. హిందూ ఆధ్యాత్మికతలో తిరుగులేని స్థానాన్ని దక్కించుకుంది. హిందుత్వం అంటే భక్తి టీవీ, భక్తి టీవీ అంటే హిందుత్వం అనేలా ప్రజల్లో గుర్తింపు సంపాదించుకుంది. హిందూ ధర్మాన్ని కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తోంది. హిందూ ధర్మం అన్నది అతి పురాతన సంస్కృతి. దీన్నే సనాతన ధర్మం అని అంటారు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడటంలో భక్తి టీవీ ముందు వరుసలో ఉంది. దేశంలో హిందీ మాట్లాడే 80 కోట్ల మంది కోసం సంస్కార్, ఆస్థా టీవీ వంటి ఆధ్యాత్మిక ఛానల్స్ ఉన్నాయి. అయితే 8 కోట్ల మంది మాట్లాడే తెలుగు ఛానల్ అయిన భక్తి టీవీ #1 స్థానాన్ని సొంతం చేసుకుంది. 80 కోట్ల మంది హిందీ మాట్లాడేవారు ఉన్నప్పటికీ సంస్కార్, ఆస్థా ఛానల్స్ను 6 కోట్ల మంది కూడా చూడటం లేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మంది హిందువులున్నారు. వీరంతా భక్తి టీవీని మాత్రమే చూస్తున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ భక్తి టీవీని ఆదరిస్తున్నారు. భక్తి టీవీ కేవలం హిందువుల ఆధ్యాత్మిక కార్యక్రమాలనే ప్రసారం చేస్తోంది. హిందుత్వమే ఏకైక ఎజెండా. భక్తి టీవీలో అన్యమత ప్రచారం ఉండదు. ఏ మతానికి ఏనాడూ వంత పాడలేదు, భవిష్యత్తులో పాడదు కూడా. హిందువులు హిందుత్వం కోసమే అహర్నిశలు పాటుపడుతూనే ఉంది. భక్తి టీవీలో హిందుత్వం తప్ప మరే మతానికి తావులేదు. లౌకికవాదం అన్న పేరుతో అన్ని మతాలకు వంతపాడదు.
ప్రాతినిధ్యం వహించదు. నిరంతరం హిందూ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తోంది. ఛానల్ ప్రారంభోత్సవం నాడు చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి ఏం చెప్పారో ఆచరణలోనూ చేసి చూపిస్తున్నారు. వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, రచనా టెలివిజన్ అనే ఒక దాంట్లోనే మీకు వేరే మతం ప్రస్తావన ఎప్పుడూ రాదు. మా రచనా టెలివిజన్లో మేము క్రైస్తవ స్లాట్లు తీసుకోము. భక్తి స్థాపన జరిగిన దగ్గర నుంచి మా దాంట్లో ఏ క్రిస్టియనిటీ ఇంకోటి మేము ప్రసారం చేయలేదు, ఇక ముందు కూడా ప్రచారం చెయ్యం. అంటే ఇది లాభాపేక్ష లేకోకుండా పెట్టింది ఇది నేను భక్తి టీవీ. సరే, నేను ఉపన్యాసాలు ఇవ్వలేకపోవచ్చు, సరే గుళ్ళకి తిరగలేకపోవచ్చు, నేను మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమం తీసుకున్నాను. విభిన్న మనస్తత్వాలు, విభిన్న దృక్పథాలు, విభిన్న ఆచారాలతో మాకు సంబంధం లేదు. హిందూ ధర్మాన్ని ఎవరైతే ముందుకు తీసుకుపోతున్నారో మా భక్తి టీవీ దానికి కట్టుబడి ఉంటుందని నేను మళ్ళీ ఇంకోసారి ఈ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. భక్తి టీవీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, అలా అని ఆయా మతాలకు అనుకూలంగా పనిచేయదు. ధర్మం వేరు, మతం వేరు. ఈ సిద్ధాంతంతోనే భక్తి టీవీ ఆధ్యాత్మిక ప్రసారాలు చేస్తోంది. 100 కోట్లు ఇతర మతాలు ఆఫర్ చేసినా యాజమాన్యానికి అవసరం లేదు. హిందుత్వం కోసం, హిందూ ధర్మం కోసం భక్తి టీవీ ఆవిర్భవించింది. ఛానల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధ్యాత్మిక ప్రసారాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. ఆధునికత ఒక్కటే ఈ సమాజానికి సరిపోదు, ఆధ్యాత్మికత కూడా కావాలి. అదే సమాజానికి సరైన దారి చూపుతుంది. ఈ లక్ష్యంతోనే భక్తి టీవీ ఆవిర్భవించింది. హైందవ ధర్మాన్ని కాపాడే లక్ష్యంతో, ఆధ్యాత్మిక సుమగంధాలను పంచే ఆశయంతో భక్తి టీవీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాటిలో కోటి దీపోత్సవం భక్తి కాంతుల్ని తెలుగునాట వెదజల్లుతోంది. దేశంలోనే కీలకమైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిలుస్తోంది. తొలి అడుగు నుంచి ఆధునికతతో పాటు ఆధ్యాత్మికతకు సమ ప్రాధాన్యమిచ్చింది ఎన్టీవీ. దేశీయత, హిందూ సంస్కృతి పరిరక్షణలో భాగంగా భక్తి ఛానల్ ఆవిర్భవించింది. సమాజానికి మార్గనిర్దేశనం చేసే ధార్మిక గురువుల ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు అందించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకుంది భక్తి టీవీ. సమాజంలో ధర్మ పరిరక్షణ, జాతీయ భావాలు, ఆలయాల పరిరక్షణ, హైందవ ధర్మాన్ని కాపాడే లక్ష్యంతో వెళ్తోంది భక్తి టీవీ. ధార్మిక సమ్మేళనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, కోటి దీపోత్సవంతో ధర్మ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక సుమగంధాలను వెదజల్లుతోంది. సనాతన ధర్మ పరిరక్షణలో భక్తి టీవీతో కలిసి అడుగులు వేస్తోంది. ఎన్టీవీతో పాటుగానే భక్తి టీవీ కూడా తన ప్రయాణం మొదలుపెట్టింది. ఈ దశాబ్ద కాలంలో సనాతన ధర్మ సారథిగా ఎన్నో ధార్మిక సేవా కార్యక్రమాలకు వేదికగా నిలిచింది భక్తి టీవీ. పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులతో అతిపెద్ద ధార్మిక సమ్మేళనాలను నిర్వహిస్తూ ధర్మ పరిరక్షణలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. భక్తి టీవీ లక్ష్యం లాభాపేక్ష కాదు, ఒక పవిత్ర ఆశయంతోనే భక్తి ఛానల్ ప్రారంభమైంది. తెలుగు నేల మీద ఆధ్యాత్మిక వెలుగుల్ని నింపడంతో పాటు మరుగున పడిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని నేటి తరానికి గుర్తు చేసే గురుతర బాధ్యతను నిష్ఠతో నిర్వహిస్తోంది. భారతం, భాగవతం, రామాయణ ఇతిహాసాల్ని, పురాణాలపై కథనాలు, కార్యక్రమాల్ని ప్రసారం చేస్తూ పురాణాల ప్రాశస్త్యాన్ని ప్రచారం చేస్తోంది. ఆధ్యాత్మికవేత్తలతో ప్రవచనామృతాన్ని పంచుతోంది. ఈ ప్రయాణంలో భక్తి కాంతుల్ని వెదజల్లేలా కోటి దీపోత్సవం అనే మహత్కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. ఏటా భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దేశంలోనే అతి ముఖ్యమైన హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసాన భక్తులు ఒక్కచోట చేరి కోట్లాది దీపాలను వెలిగించే అద్భుత, అద్వితీయ ఆధ్యాత్మిక సమాగమమే కోటి దీపోత్సవం. పీఠాధిపతులు, గురువులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో లక్షల మంది ఒక్కచోట ఇలా దీపాలు వెలిగించడం ఓ మహాద్భుతమైన ఘట్టంగా మారింది. దేశంలో పీఠాధిపతులందరినీ సమీకరించడం, వారి ప్రవచనాన్ని ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా కోట్లాది మందికి అందించడం ఎంతో శ్రమతో కూడుకున్నదైనా దానిని ఒక ధర్మంగా భావించి నిర్వహిస్తోంది భక్తి టీవీ. 2012లో శృంగేరి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి దివ్య ఆశీస్సులతో మొదలైన ఈ ఆధ్యాత్మిక క్రతువు అద్భుత ఆధ్యాత్మిక స్థాపకంగా నిలిచింది. 13 సంవత్సరాలుగా దిగ్విజయంగా కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. కోట్ల దీపకాంతులను వెదజల్లుతోంది. 14వ సంవత్సరం కోటి దీపోత్సవం నవంబర్ 1 నుంచి ప్రారంభం కాబోతోంది. 13 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడానికి భక్తి టీవీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆ అద్భుతాన్ని ఎన్టీవీ, భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవులు వీక్షిస్తున్నారు.
2012 నుంచి ప్రతి ఏటా నభూతో నభవిష్యతిగా కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ వేదికపై కోటి దీపాలు వెలిగించిన పుణ్యంతో పాటు పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, ఆధ్యాత్మిక గురువుల అపూర్వ ప్రవచనాలు, వివిధ పుణ్యక్షేత్రాల ఉత్సవమూర్తులు, స్వామివార్లు, అమ్మవార్ల కళ్యాణోత్సవాలు, ప్రతిరోజు పండగల హైందవ ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా మారింది కోటి దీపోత్సవం. హిందూ ధర్మంలో ఓంకారం శబ్దానికి చాలా విశిష్టత ఉంది. ఈ శబ్దాన్ని ప్రణవనాదమని, సృష్టికి పూర్వం అంతటా ప్రణవమే ఉండేదని హిందువుల నమ్మకం. దీన్నే పరబ్రహ్మ స్వరూపమని హిందువులు విశ్వసిస్తారు. హిందూ మతంలో అన్ని మంత్రాలకు ముందు ఓంకారం ఉంటుంది. అందుకే సామాజిక ఆధ్యాత్మిక బాధ్యతను భుజానికెత్తుకున్న భక్తి టీవీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ గురుతర బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఉంది. హిందూ ధర్మం, హిందూ మత పరిరక్షణ కోసం నిత్యం పాటుపడుతూనే ఉంది. కోటి దీపోత్సవం అంటే ఒక సదాశయం, ఒక సంకల్పం, ప్రతి భక్తుడు ఒక ప్రమిద. ఈ వేడుక కేవలం కార్తీకంలో దీపాలు వెలిగించుకునే పండుగ మాత్రమే కాదు, ఒక సనాతన సంప్రదాయ వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలనే ఆశయంతో నిర్వహించుకుంటున్న మహాయజ్ఞం. మన ధర్మాన్ని, దీపారాధనలోని ఔన్నత్యాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఏటా కోటి దీపోత్సవాన్ని భక్తి టీవీ యాజమాన్యం నిర్వహిస్తోంది. కార్తీకం వచ్చిందంటే కొండల మీద నుంచి దివ్వెలు దిగి వస్తాయి. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో దైవానికి ప్రతిరూపాలైన దీపశిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటి కాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణలు, జగద్గురువుల అనుగ్రహ భాషణలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళాశాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ప్రదోషవేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీ దేవతల కళ్యాణాలు, విశేష పూజలు విచ్చేసిన భక్తుల మనసులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. భక్తి టీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటి దీపోత్సవం. ఈ మహాదీపయజ్ఞ సంకల్పానికి భక్తి టీవీ లక్ష దీపోత్సవమే అంకురార్పణ. రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్స్లో లక్ష దీపోత్సవం జరిగింది. ఆ ఏడాది తెలుగు నేలపై విజయ యాత్ర చేస్తున్న శృంగేరి దక్షిణాంనాయ పీఠ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం భక్తి టీవీతో పాటు భక్తకోటి చేసుకున్న అదృష్టం. లక్ష దీపోత్సవంలో వారి చేతుల మీదుగానే తొలి కార్తీక దీపం వెలిగింది. మహాదేవుని అనుగ్రహం, జగద్గురువుల ఆశీసులు, ప్రాంగణానికి విచ్చేసిన భక్తుల స్పందన, ప్రేక్షకుల అభినందన వెరసి అదో మహాద్భుతమైంది. హైందవ జాతి చరిత్రలో అదో కీలక ఘట్టంగా మారింది. అది భక్తి టీవీ కోటి దీపోత్సవానికి నాందిగా మారింది. Koti Deepotsavam is the patron saint of Kartika Masam. We are immensely delighted to be part of this auspicious event. Bhakti TV needs to be lauded for this delightful event, as the holy month of Kartika is considered a very auspicious month. భక్తా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే అంటూ ప్రధాన వేదికపై పీఠాధిపతులు అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే కైలాస ప్రాంగణమంతా దివ్యకాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. దివిపై నుంచి చూస్తే నేలపై వజ్రాలు, పగడాలు కలగలిపి ఆరబోసినట్లుగా ఉంటుంది దృశ్యం. దీపారాధన చేసే భక్తుల్లో ఒకటే అనుభూతి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు భావిస్తుంటారు. దీపారాధన ఘట్టంలో పాల్గొనడమే పుణ్యదాయకం అనుకుంటారు. కోటి దీపాలు వెలిగించడం అంటే మాటలు కాదు, అది ఆకాశానికి నిచ్చెన వేయడం లాంటిది. అయితే భగవంతుడి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సులు, కార్యక్రమ ప్రణాళిక, సిబ్బంది సహకారం వెరసి 2012లో చరిత్రలో మొట్టమొదటిసారి భక్తి టీవీ కోటి దీపోత్సవం నభూతో నభవిష్యతి అనే రీతిలో జరిగింది. కోటి దీపోత్సవ ప్రధాన వేదిక కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కైలాసమే ఇలకు దిగివచ్చిందా అనేంతగా ప్రధాన వేదిక ఆకట్టుకుంది. కైలాస పర్వతాల నడుమ కొలువైన శివయ్యను దర్శించని భక్తుడంటూ లేడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోటి దీపోత్సవంలో దీపాలను వెలిగించారు. కార్తీక పౌర్ణమి రోజున కోటి దీపోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
साथियों, मैं संस्कृति और आस्था की सेवा करने के लिए भक्ति टीवी ग्रुप की भूरी भूरी प्रशंसा करूंगा। आपका ये प्रयास युवाओं को प्रेरित करेगा, अपने मूल से जुड़े रखने में मदद करेगा। राष्ट्रभक्ति, राष्ट्र शक्ति और राष्ट्रीय संकल्प का ये दीप ऐसे ही जलता रहे, अपना प्रकाश फैलाता रहे। తెలుగు నేలపై భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కార్తీక దీపాలు వెలిగించడం అంటే ఏకత్వాన్ని సూచిస్తోందని కొనియాడారు. इस आध्यात्मिक कार्यक्रम में उपस्थित होकर मुझे आनंद का अनुभव हो रहा है। ये प्रसन्नता की बात है कि इतनी बड़ी संख्या में श्रद्धालु इस कोटि दीपोत्सव में भाग लेने के लिए आए हैं। ప్రతిరోజు తొలి కార్తీక దీపాన్ని జగత్ ప్రసిద్ధి పొందిన స్వామీజీల చేతుల మీదుగా నిర్వహింపజేయడం భక్తి టీవీ కోటి దీపోత్సవ సంప్రదాయం. ఈ ఉత్సవానికి తొలి దీపమే దక్షిణాంనాయ శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి చేతుల మీదుగా వెలిగింది. అటుపైన కంచి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, పూరి జగద్గురు శ్రీ నిశ్చలానంద సరస్వతి స్వామి ఈ వేడుకను పావనం చేశారు. శంకర సంప్రదాయానికి సంబంధించి దేశం నలుమూలల నుంచి కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించి గురువందనం చేసి వారితో తొలి కార్తీక దీపాన్ని వెలిగింపజేస్తోంది భక్తి టీవీ యాజమాన్యం. భక్తి టీవీ వారు చాలా కాలంగా అనేక సంవత్సరాలుగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ భాగ్యనగరంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ అనేక క్షేత్రాలలో జరిగే ఉత్సవాలన్నింటినీ కూడా ఒకే వేదిక మించి కొన్ని లక్షల మంది చూడడానికి అవకాశం కల్పిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా టీవీల యొక్క తెరల మీద కొన్ని కోట్ల మంది చూసి ఆనందించేటటువంటి పరమాద్భుతమైన కార్యక్రమాన్ని ఈ కార్తీక మాసంలో నిర్వహిస్తూ ఉండడం చాలా చాలా గొప్ప విశేషం. మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, మంత్రాలయం రాఘవేంద్ర మఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు, ఇంకా పలువురు ద్వైత మఠాధిపతులు అనేకసార్లు కోటి దీపోత్సవ ప్రాంగణంలో అనుగ్రహ భాషణలు చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్, ఈశా సద్గురు జగ్గి వాసుదేవ్, బాబా రామ్దేవ్ వంటి పేర్లను భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విచ్చేసిన ఆధ్యాత్మిక రంగ ప్రముఖుల్లో తప్పనిసరిగా చెప్పుకోవాలి. చాగంటి, గరికపాటి వంటి దిగ్గజ ఆధ్యాత్మికవేత్తలు భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై తమ ప్రవచనాలతో దీపమే పరబ్రహ్మమనే అంతరార్థాన్ని ఆవిష్కరించారు. ఇటువంటి నగర వాతావరణంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంత అశేష భక్తజనం ఇక్కడ పాల్గొని పరమేశ్వరునికి దీపారాధన చేస్తున్నారు అంటే ఈ భక్తి శ్రద్ధలు వారిలో ఉన్నటువంటి వారికి కలిగించినటువంటి పరమేశ్వరునికి నమస్కారం చేసుకుంటూ ఇటువంటి చైతన్యాన్ని కలిగించిన భక్తి టీవీ వారిని అభినందిస్తూ ఈ రోజున విశేషించి కార్తీక మాసంలో క్షేత్రాల్లో ఏమైనా బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు, జాతరలు జరుగుతున్నప్పుడు వాటికి ప్రతి ఏడాది హాజరు కావడం భక్తులకు రివాజుగా మారుతుంది. అదే సంప్రదాయం భక్తి టీవీ కోటి దీపోత్సవంలోనూ కొనసాగింది. ఇది కేవలం వేడుక అయినప్పటికీ కార్తీక మాసం రాగానే భాగ్యనగర వాసుల చూపు ఎన్టీఆర్ స్టేడియం వైపే ఉంటుంది. కోటి దీపోత్సవ ప్రాంగణం నేలకు దిగిన చిరు కైలాసంగా సింగారించుకుంటుంది. జంట నగరాల్లోని అన్ని దారులు కోటి దీపోత్సవానికి నడిపించగా భక్తజనం పిల్లా పాపలతో తరలివస్తారు. పూల ముగ్గులతో తీర్చిదిద్దిన ప్రాంగణం ముత్తైదువులతో కళకళలాడుతుంది.